డిజిటల్ మార్కెటింగ్ రంగంలో కేవలం 90 రోజుల శిక్షణతో పాటు ఉద్యోగావకాశం పొందండి. 12th ఎపిసోడ్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి కూడా కొంతమంది అడిగారు. 12th ఎపిసోడ్, అది కూడా 8th హ్యాబిట్లోనే సెకండ్ ఎపిసోడ్ ఇది. ట్రూ అండి. అవును. సో ఇది ఇందులో ఏం ఉండబోతుంది? నా జీవితంలో ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళలో స్టీఫెన్ ఆర్కవే ప్లేస్ ఎ మేజర్ రోల్ అండి. ఓకే. ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా నేను వినడానికంటే ఆయన చూడడానికే వెళ్ళాను. సో ఆయన ఒక స్పిరిచువల్ సెయింట్ అండి. నెక్స్ట్ బుక్ నేను టైటిల్ పెట్టుకున్నది సెయింట్ ఇన్ ఏ సూట్ అని. సెయింట్ ఇన్ ఏ సూట్. లోపల అలాగే ఉండాలి, అన్అటాచ్డ్. మన సోల్ కి ఇక్కడ ఏం సంబంధం లేదు. మనం బాడీ అని గాడీని ఇక్కడ తీసుకుని ఇక్కడ ఒక ట్రావెలర్స్ మనం. బట్ ఇక్కడ మనం ఎక్స్టర్నల్ క్రియేట్ చేయాలి. సో ఆల్వేస్ లైఫ్ లో 2 చాయిసెస్ ఉంటాయండి, 2 రోడ్స్ ఉంటాయి. అందరూ వెళ్ళే దారి, తక్కువ మంది ప్రయాణించే దారి. ఏది చూస్ చేసుకుంటావు? నేను ట్రాఫిక్ ఉన్న రూట్ చూస్ చేసుకోనండి. బైపాస్ ఏదైతే దూరమైనా పర్వాలేదు, లెస్ ట్రావెల్డ్, ద రోడ్ లెస్ ట్రావెల్డ్ అంటారు. అక్కడే మీ యూనిక్నెస్ ఉంది. 100లో ఒకటిగా ఉంటావా, 100లో ఒకటిగా ఉంటావా? లక్ష్యం అంటూ లేని బ్రతికే దండగా, లక్షలాది మంది లేరా మందగా అంటారు శ్రీవేణ సీతారాం శాస్త్రి. సో లక్ష్యం అంటే ఇక్కడ మెటీరియలిస్టిక్ లక్ష్యం ఒకటే కాదు, మెటీరియలిస్టిక్ లక్ష్యం కూడా వస్తే వస్తుంది, లేకపోతే లేదు. బట్ అల్టిమేట్లీ ద మైండ్ సెట్ వీఆర్ టాకింగ్ అబౌట్, బిలియనీర్ మైండ్ సెట్ ఈజ్ నాట్ జస్ట్ మనీ. హెల్పింగ్ బిలియన్స్ ఆఫ్ పీపుల్ కూడా బిలియనీర్ మైండ్ సెట్. ఎస్ సార్, ఇదే ప్రోగ్రామ్ త్రూ కొంతమంది అడుగుతూ ఉంటారు కదా, మీరు బిలియనియర్ అని చెప్పేసి. నో, మనం తయారు చేస్తున్నాం, వాళ్ళు తయారయ్యారు అని అంటే వీఆర్ బిలియనియర్స్ 100%. మనం మాట్లాడుకున్న డిస్కషన్ కానివ్వండి, సబ్జెక్ట్ కానివ్వండి, ఏది ఊరికే రాదు సార్. ఇవాళ సార్ ఈ సబ్జెక్ట్ని ఇలా తీసుకెళ్దాము అనగానే మీరు ముందుకు వచ్చారు చూసారా, అదే సార్ బిలియనియర్. వండర్ఫుల్. మన లోపలున్న నాకు ఎవరైనా సన్మానం చేస్తుంటే ఇబ్బంది పడేవాడిని. ఇప్పుడు నాకు కాదు కదా, మనలో ఉన్న సరస్వతీ దేవి కదా, నేను కూడా నమస్కారం పెడతాను. ఎందుకంటే మనం చేసే పనికి కదా గౌరవం అది. సో చూసిన తర్వాత బిలియనియర్స్ చాలా మంది అవుతారు సార్. థింక్ అండ్ అల్టిమేట్ గా మీరు నేను బిలియనియర్ అవుతారు. ఎందుకంటే ఏదైతే మనం ఒక సినిమా తీయబోతున్నారో ఆ డైరెక్టర్ చూడగలుగుతాడు, కానీ సినిమా మిగతా వాళ్ళు చూడలేరు కదా. సో అందుకని ఇప్పుడు బాహుబలి ఫస్ట్ వచ్చినప్పుడు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపానని ఇండియా అంతా చర్చించుకున్నారు. 2వ వచ్చే వరకు అది ప్రజలకు తెలియడానికి 2వ రావాల్సి వచ్చింది, కానీ డైరెక్టర్ గారికి ఎప్పుడు తెలుసు? ఆయనకి అది స్క్రిప్ట్ రాసుకున్నది. సో అవర్ ఫ్యూచర్ స్క్రిప్ట్ మనకు తెలుస్తుంది కదా. సో అందుకని ఎవరికి వాళ్ళకి, సో దే మస్ట్ అండర్స్టాండ్ దట్ వెదర్ దిస్ ఎడ్యుకేషన్ ఈస్ హెల్పింగ్ దెమ్. సో దట్స్ మోర్ ఇంపార్టెంట్. సో ఈ 8th హ్యాబిట్ లో 4 విషయాలు ఉంటాయండి. ఒకటి మైండ్. మనకి దేవుడు 4 ఇంటెలిజెన్స్ ఇచ్చాడు: మైండ్, బాడీ, హార్ట్ అండ్ స్పిరిట్. ఫిజిక్ ఏదైతే ఉందో, మన ఈ కోషెంట్ ఏదైతే ఉందో, మన బాడీకి ఉన్న ఇంటెలిజెన్స్ ఎంత అంటేనండి, ఆటోమేషన్ మెకానిజం ఏదన్నా ఉందంటే మోస్ట్ సాఫిస్టికేటెడ్ ఇన్ ద వరల్డ్ మన బాడీయే. శ్వాస పీల్చుకోవడం కానీ, మన హార్ట్ ఏ ఛార్జింగ్ లేకుండా అది పంప్ చేయడం కానీ, మన లంగ్స్ కానీ, మన డైజెస్టివ్ సిస్టమ్ కానీ, ఏది తిన్నా మన్నాడికి మన బాడీ అయిపోవడం కానీ, ఇట్ ఈస్ ఎ మిరకిల్. అంటే బాడీ ఈజ్ ఎ మిరకిల్. బాడీ ఎంత విలువైందని ఎప్పుడు తెలుస్తుందంటే ఏదో ఒకటి పోయాక, అప్పుడు హాస్పిటల్ వాడు కొటేషన్ ఇచ్చాక అప్పుడు మనకు తెలుస్తుంది. అందుకే నేను అంటుంటాను దట్ మనిషి ఆరోగ్యమే మహాభాగ్యం అని ఎప్పుడు తెలుస్తుంది? ఏదో సినిమాలు చూసి 4-5 బాటిల్ తాగేశారనుకోండి, ముందు లివర్ పోయింది అనుకోండి, పెద్ద హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, చెప్తారు సో 30-40 లక్షలు పట్టురా బాబు అని. ఇన్సూరెన్స్ లేదనుకోండి, అప్పు చేసి పట్టుకెళ్ళాలి. ఎందుకు ఈ హాస్పిటల్ పేరు అప్పులో హాస్పిటల్ పెట్టారని అప్పుడు అర్థం. అందుకని మనం దీన్ని గౌరవించాలి. ప్రతిరోజు మనం జీవితంలో ప్రార్థన అన్నది కృతజ్ఞతతో మొదలవ్వాలి. అదే ప్రార్థన. సో బాడీ ఇంటెలిజెన్స్. 2వది మైండ్ ఇంటెలిజెన్స్. ఇది ఎలా ఇగ్నోర్ చేయాలో ఆలోచిద్దాం మనం. మైండ్ ఇంటెలిజెన్స్, ఇంటెలిజెన్స్ ఉన్నాయండి. మైండ్ ఇంటెలిజెన్స్ మనకి ఈ ప్రపంచంలో జీనియస్ అవ్వడానికి ఒక దారి ఉంది. ప్రపంచంలో ఉన్నదంతా డేటా. మీరు పుట్టకముందే డేటా ఉందిగా. మీరు చదువుకుంటే ఇన్ఫర్మేషన్ అయింది, అప్లై చేస్తే నాలెడ్జ్ అవుతుంది. నాలెడ్జ్ ఇంటెలెక్ట్కి దారితీస్తుంది. ఒక మెకానిక్ ఉన్నాడు అనుకోండి, అన్ని వెహికల్స్ రిపేర్ చేసి అతను అది రాగానే ఒకసారి ఆన్ చేయండి అంటాడు. ఆ సౌండ్ని బట్టి ఎక్కడ తేడా ఉందో చెప్తాడు. పూర్వం డాక్టర్ గారు మన పల్స్ పట్టుకుని చెప్పినట్టుగా. అది ఎలా వచ్చింది? ఎక్స్పీరియన్స్ వల్ల వచ్చింది. ఇంటెలెక్ట్ అంటారు. ఇంటెలిజెన్స్ ఈజ్ డిఫరెంట్. ఇంటెలిజెన్స్ అనేది ఫ్లో. ఇప్పుడు మన కంప్యూటర్ ఉందండి, కంప్యూటర్లో ఉన్నదంతా కూడా మనం పెట్టిందే కదా, అది మన ఇంటెలెక్ట్. ఇంటర్నెట్ నుంచి వచ్చింది ఇంటెలిజెన్స్. ఇంటర్నెట్ ఎలా ఉందో మనకు కూడా ఇంటర్నెట్ ఉంది. వీ కెన్ కనెక్ట్ టు దాట్. మనం రేడియో స్టేషన్ ఎలా పెడితే ఎలా ట్యూన్ అవుతామో, మన యొక్క విజన్ బట్టి ఈ ప్రపంచంలో ఉన్న థాట్స్ని కూడా మనం ఆకర్షిస్తాం.
అవునండి. చూడండి, ఎవరైనా ఎప్పుడైనా నెగిటివ్గా ఆలోచిస్తున్నారు అనుకోండి, అయ్యే ఆలోచనలు ఎక్కువ వస్తాయి. టీవీ చూసినా అయ్యే కనపడతాయి, న్యూస్ పేపర్ చూసినా అయ్యే కనపడతాయి. ఎందుకంటే ఈ ప్రపంచంలో పుష్కలంగా ఉన్నాయి. నువ్వు దేనికి ట్యూన్ అయితే అదే పాజిటివ్గా అన్నావు అనుకోండి, అవి పుష్కలంగా ఉన్నాయి, ఎవరు వాడలేదు కదా. అందుకని థాట్ ట్రాఫిక్ తగ్గి కొద్దీ క్వాలిటీ ఆఫ్ థాట్స్ పెరుగుతాయి. థాట్ ట్రాఫిక్ పెరిగే కొద్దీ క్వాలిటీ ఆఫ్ థాట్స్ తగ్గుతాయి. మనకి రోడ్డు మీద ట్రాఫిక్ ఎక్కువయ్యే కొద్దీ క్వాలిటీ ఆఫ్ జర్నీ తగ్గుతుంది. ఈ ఫ్లక్చుయేషన్ జర్నీ బాగుందండి కదండి. ఖాళీగా ఉన్న రోడ్లు ఉండే కొద్దీ జర్నీ ఆఫ్ మనకి అది క్వాలిటీ ఆఫ్ జర్నీ పెరుగుతుంది. అందుకే ఎక్కువ థాట్స్ పెరిగితే డిస్ట్రక్టివ్ థాట్స్ వస్తాయి, కొంచెం థాట్స్ లెవెల్ తగ్గితే నెగిటివ్ థాట్స్ వస్తాయి, ఇంకొంచెం తగ్గితే వేస్ట్ థాట్స్ వస్తాయి, ఇంకొంచెం తగ్గితే ఆర్డినరీ థాట్స్ వస్తాయి, ఇంకొంచెం తగ్గితే ఎక్స్ట్రాడినరీ థాట్స్, ఇంకొంచెం తగ్గితే ఎలివేటెడ్ జీవితంలో ఉద్ధరించే ఆలోచనలు. అందుకే మెడిటేషన్ ఎందుకు చేయాలంటే ఈ ట్రాఫిక్ని తగ్గించడం కోసం. మన బాడీ ఇంటెలిజెన్స్ ఎలాగో మన మైండ్ నెక్స్ట్ లెవెల్ కదండి. అవును. మైండ్ అనే సాఫ్ట్వేర్ లేకుండా బాడీ ఒకటి పనిచేసిన బ్రెయిన్ డెడ్ అంటే ఏమైనా ఉపయోగపడుతుందా? ఏమి ఉపయోగపడతాం. సో మైండ్ ఈజ్ ద కంప్యూటర్. అంటే మనకి మొత్తం బాడీ ఆపరేట్ అవ్వడానికి, లైఫ్ ఆపరేట్ అవ్వడానికి మొత్తం సాఫ్ట్వేర్ ఇక్కడే ఉంది. 2 రకాలు ఉన్నాయండి. అందరూ సాఫ్ట్వేర్ అప్డేట్ అంటారు కదా. సాఫ్ట్వేర్ కంటే ముందు ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు విండోస్ ఒక ఆపరేటింగ్ సిస్టమ్, అవును. అలాగే యాపిల్ మెకంతోష్ ఒక ఆపరేటింగ్ సిస్టమ్. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మన కాంటెక్స్ట్ అనమాట. సాఫ్ట్వేర్ అనేది కంటెంట్. కాంటెక్స్ట్ మారకుండా కంటెంట్ మారిన జీవితంలో లాభం లేదు. అవును. నేపథ్యం మారాలన్నమాట. మనం మాట్లాడేటువంటి స్పేస్, ఇప్పుడు మనం ఇది చేస్తున్నామంటే కమ్యూనికేషన్ ఎప్పుడు పవర్ఫుల్ ఎప్పుడవుతుందంటే ద ఇంటెన్షన్ బిహైండ్ ద వర్డ్స్. మన యొక్క భావం ముఖ్యం భాష కంటే కూడా. అవును. సో ఆ నేపథ్యం బాగుంటే, అంటే బ్యాక్గ్రౌండ్ బాగుంటే ఫోర్గ్రౌండ్ బాగుంటుంది. కానీ ఫోటో తీసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇంపార్టెంటే కదా. సో మైండ్ ఎలా యాక్టివేట్ అవుతుందంటే ఈ ప్రపంచంలో ఉన్నదంతా డేటా. మన పుట్టక ముందు కూడా 10,000 సంవత్సరాల నుంచి నాగరికత ఉన్న దేశం కదండి ఇది. మన నలంద యూనివర్సిటీ ఎన్నో తగలబెట్టారని చెప్తారు పుస్తకాలు. అంటే అవన్నీ గ్రంథాలన్నీ నాలెడ్జ్ అంతా ఉందిగా. అవును. మీరు పుస్తకాలు తగలబెట్టేస్తే భారతదేశంలో నాలెడ్జ్ ఎందుకు పోలా? మస్తిష్కాల్లో ఉండిపోయింది అది. అవును. అక్కడి నుంచి గురు పరంపరలో ట్రాన్స్ఫర్ అవుతూ వచ్చింది. ట్రూ సార్. ఇజంట్ ఇట్? అందుకని ఏ బయట డిస్ట్రాయ్ చేద్దామని అవ్వలేదు, చాలా పరంపరంగా సాగుతూ వచ్చింది. సో డేటాని మనం చదవాలన్న కుతూహలం కలిగితే అప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తుంది మనకి. ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ నాలెడ్జ్. ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫార్మ్ అవ్వాలంటే అప్లై చేయాలి. ఇప్పుడు మన ప్రోగ్రామ్ చూడగానే బిలియనియర్ అయిపోతారా? మైండ్ సెట్ రావాలంటే యూ హ్యావ్ టు స్టార్ట్ అప్లయింగ్. ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్మేషన్గా మారాలంటే అప్లై చేయాలి. అప్లై చేస్తేనే నాలెడ్జ్ కింద మారుతుంది. ఇప్పుడు మాలాంటి స్పీకర్ చాలాసార్లు మాట్లాడి స్టేజ్ మీద ఏదన్నా మైక్ పాడైనా, ల్యాప్టాప్ పాడైనా, ఏది పాడైనా ఆగదు. అది హ్యాండిల్ చేయడం బికాజ్ ఎన్నో చూసుంటాం కదండి. సక్సెస్లు, ఫెయిల్యూర్స్ ఇవన్నీ కూడా మనిషికి ఒక ఇంటెలెక్ట్ తీసుకొస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి అన్నది. బట్ ఇంటెలెక్ట్ వల్ల మనం సర్వైవ్ కాగలుగుతాం, మేనేజ్ చేయగలుగుతాం, క్రియేట్ చేయలేం. ఇంటెలిజెన్స్ అన్నది నెక్స్ట్ లెవెల్ అండి. అవును. ఇంటెలిజెన్స్ అన్నది ఎలాంటిదంటే ఇన్నోవేషన్. ఇప్పుడు మనకు ల్యాప్టాప్ ఉంది, చాలా విషయాలు స్టోర్ చేసాం, ఏది అడిగితే అది ఇస్తుంది, ఇది ఇంటెలెక్ట్. కానీ ఇంటర్నెట్ కనెక్ట్ చేసాం, ఇది ల్యాప్టాప్ ఇవ్వలేదు, ల్యాప్టాప్ ద్వారా వచ్చింది. ట్యాప్ తిప్పితే నీళ్ళు వచ్చినాయి, ట్యాప్ ఇవ్వలేదు, ట్యాప్ ద్వారా వచ్చినాయి. అలాగా మన నుంచి వచ్చేది కాదండి ఇంటెలిజెన్స్, మన ద్వారా వచ్చేది. అవును. మనం దేనికి ట్యూన్ అవుతామో, రేడియో ఎలాగైతే ఆ స్టేషన్ నుంచి పాటలు రేడియో ఇవ్వడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా అయిపోతుందో, సిమిలర్లీ మనకి బ్రాడ్కాస్ట్ సిస్టమ్, మనము థాట్స్ బ్రాడ్కాస్ట్ చేస్తాం, మనము రిసీవ్ చేసుకుంటాం. ఇజంట్ ఇట్ అండి? థాట్ ట్రావెల్స్. సో ఈ యొక్క ఇంటెలిజెన్స్ అన్నది మనకి రిసీవ్ అవ్వాలంటే కనుక దెన్ డెఫినెట్లీ వీ హ్యావ్ టు హ్యావ్ ఎ హయ్యర్ విజన్. ఒక మిషన్ మీద పనిచేస్తున్నప్పుడు ఎవ్రీబడి, డాక్టర్ అబ్దుల్ కలాం గారు రాస్తారు వింగ్స్ ఆఫ్ ఫైర్లో, మేము ఒక పని మీద లీనమవుతున్నప్పుడు మేము అందరం ఎక్స్పీరియన్స్ అయ్యాం, ఒక ఎనర్జీ మా నుంచి ఫ్లో అవుతున్నట్టుగా అన్నారు. అందుకనే స్పిరిచువాలిటీ అండ్ సైన్స్ అని ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. ఇన్నోవేషన్స్ అన్నీ ఎలా వచ్చినాయి అని. ఇంటెలిజెన్స్ ఎవరికైనా రావచ్చండి, ఒక తీవ్రవాది కూడా రావచ్చు. ఇప్పుడు ట్విన్ టవర్స్ని కోలుగొట్టడం ఒక విమానాలతో అని ఎంత ఇంటెలిజెన్స్ అండి అది. సో ఇంటెలిజెన్స్ తర్వాత నెక్స్ట్ విజ్డమ్ అండి. మన జీవితంలో చాలా విషయాలు మనం ఇంటెలిజెన్స్తో వాడచ్చు. ఇంటెలిజెన్స్ పీపుల్ అందరూ కూడా ప్రపంచానికి ఉపయోగపడే వాళ్ళు కాదు. మనం కార్బొనేటెడ్ డ్రింక్స్ తాగుతారండి అందరూ. ఇంటెలిజెన్స్గా మార్కెటింగ్ చేశారు కూల్ డ్రింక్స్ని, పనికొచ్చివ్వండి అవి లేదు. మనం పీల్చుకునేది ఆక్సిజన్ అయితే కార్బొనేటెడ్ వాటర్ తాగడం ఏంటండి? షుగర్ డ్రింక్స్ కదా, కలర్డ్ షుగర్ డ్రింక్స్ కదా అవి. అవును. సో ఇంటెలిజెన్స్ అంతా మనుషులకు పనికొచ్చేది కాదండి. ఇంటెలిజెన్స్ తర్వాత విజ్డమ్. ఇది రైటా రాంగా కాదు, ఏది వైజ్. ఇప్పుడు
అందుకే భగవద్గీత మనం అంతా చూస్తే ఆయన విజ్డమే వాడాడు. ధర్మం అంటే ఇది తప్ప రైట్ అన్న దాంట్లో ఇరుక్కుపోలేదు, మొరాలిటీలో ఇరుక్కుపోలేదు. ఈజ్ ఇట్ వైజ్ ఆర్ అన్వైజ్? మీరు లెఫ్ట్ వెళ్తున్నారు రూల్ ప్రకారం, కానీ అవతల లారీ మీకు లెఫ్టే వచ్చేస్తుంది. నేను నా పద్ధతిలో ఉన్నానని వెళ్తే ఏమవుతుందండి కదా? అక్కడ విజ్డమ్ కావాలి మీకు. అవును. అందుకని స్ట్రైట్ మనకి నేను ముక్కుసూటిగా ఉంటాను అనుకుంటే ఏమవుద్దండి? పొడుగ్గా ఉన్న చెట్లను ఫస్ట్ కట్ చేస్తారంటారు చాణక్యుడు. ఇఫ్ యూఆర్ టూ ఆనెస్ట్, టూ స్ట్రైట్, విజ్డమ్ లేదనుకోండి, లౌక్యం లేదనుకోండి, మంచి కూడా చేయలేరు మీరు. అవును. సో విజ్డమ్ తర్వాత ఫోకస్ అండి. ఇప్పుడు మీరు ఎంచుకోవచ్చు దేని మీద నేను దృష్టి పెట్టాలి అని. ఎప్పుడైతే ఒక దాని మీద ఫోకస్ పెట్టి మాస్టర్ అవుతారో అప్పుడు మీరు లెజెండ్ అవుతారు. అంటే మైండ్ ఇంటెలిజెన్స్ రావాలంటే కనుక మీరు ఈ స్టేజెస్ అన్నీ ఒకటొకటి కాదండి, చివరి నుంచి రండి, ఈజీ కదా. అవును. ఎక్కడ నా స్ట్రెంగ్త్ ఉంది, ఏ ఒక్కటి చేస్తే జీవితంలో మిగతా అన్నీ చేయక్కర్లేకపోయినా కానీ ఇది అన్నీ ఇచ్చేస్తుంది. థ్యాంక్ యూ సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ వేణు భగవాన్ గారు. థ్యాంక్ యూ. అయితే చాలామంది ఆన్లైన్ క్లాసెస్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ ద సీక్రెట్స్ ఆఫ్ బిలీనియర్ మైండ్ సెట్ ఒక్కొక్క లెవెల్ ఒక్కొక్కలా ఉంది. సో ఆన్లైన్ క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుందని అనుకోవచ్చు. ఎందుకంటే నాకే డైరెక్ట్ మెసేజ్లు పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. మిస్టర్ నాకు అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. సో నా ఇన్స్టాగ్రామ్ ఐడికి ఎవరైతే మెసేజ్లు పెట్టున్నారో థ్యాంక్ యూ సో మచ్. కొంచెం ఫాలో చేస్తే పాతది అకౌంట్ ఎలా క్లోజ్ అయింది, కొత్తదానన్నా కొంచెం ఫాలో చేసి నేను చేసేటువంటి ప్రోగ్రామ్స్ వేణు భగవాన్ గారితో, ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కలగకపోతే మెసేజ్ అన్నా పెట్టండి, దానికి వాట్సాప్ అన్నా చేయండి. ఈ రెండూ కుదరకపోతే ఎన్రోల్ చేసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు మిస్టర్ నాగ్ అఫీషియల్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మెసేజ్ పెట్టిన వేణు భగవాన్ గారి టీంకి అయితే నేను ఫార్వర్డ్ చేస్తాను. సో చాలామంది అడుగుతున్నారండి ఎప్పుడు క్లాస్ ఉండే అవకాశం ఉంటుందంటారు. ఇప్పుడు సంక్రాంతి ఫెస్టివల్, ఎవ్రీబడి ఈజ్ ఇన్ ఫెస్టివల్ మోడ్. సో 18th ఈజ్ కన్వీనియంట్ టు మీ. సో అక్కడి నుంచి చేస్తానండి, బికాజ్ వీ వాంటెడ్ టు help as many people as possible. Eagerly waiting to see their growth and result. The secrets of billionaire mindset లో వాళ్ళు కూడా 18th అంటే మీకు పాసిబిలిటీ ఉన్న డేస్ అనమాట. ఎస్ అండి. ఓకే ఓకే. సో సెకండ్ బ్యాచ్ ఈ ఇయర్లో. సో ఈ పరంపర ఇయర్ బై ఇయర్స్ కొనసాగాలని, అందులో అప్డేట్స్ అండ్ బిలీనియర్స్ కూడా చాలామంది యాడ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సో సెకండ్ బ్యాచ్కి ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే ప్రాసెస్, సో స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనపడుతుంది. సో యూ కెన్ కాంటాక్ట్ దెమ్ అండ్ రిజిస్టర్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ వేణు భగవాన్ గారు. సో 18th క్లాస్ చాలామంది ఎన్రోల్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. అండ్ పర్సనల్ అపాయింట్మెంట్ కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. పర్సనల్ అపాయింట్మెంట్ కానివ్వండి, లేదంటే బిజినెస్లో ఉండేటువంటి కొన్ని ఎక్కడెక్కడైతే మైనస్లు ఉంటాయో, ఏ కేస్ స్టడీలో అయితే మైనస్లు కనిపిస్తూ ఉంటాయో, లేదంటే బిజినెస్ గ్రోత్ కానివ్వండి, బిజినెస్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కానివ్వండి, లేదంటే ఎంప్లాయీ మైండ్ సెట్ కానివ్వండి, సో అటువంటి వాళ్ళకి మీ నీడ్ చాలా ఉందని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. అటువంటి వాళ్ళు కూడా మీ దగ్గర నుంచి అపాయింట్మెంట్ తీసుకోవాలనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించవచ్చా? ఐఎమ్ కమిటెడ్ ఫర్ పీపుల్ హు ఆర్ కమిటెడ్. ఫ్యాంటాస్టిక్. ఎక్కడ పంచులు మాత్రం వదలట్లేదు సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ వేణు భగవాన్ గారు. థ్యాంక్ యూ అండి. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా 18th January సెకండ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, ద సీక్రెట్స్ ఆఫ్ బిలీనియర్ మైండ్ సెట్. సో ఈ ప్రోగ్రాంలో కనుక మీరు మీ మైండ్ సెట్ కానివ్వండి, ఆర్గనైజేషన్ మైండ్ సెట్ కానివ్వండి, మీ మిషన్ కానివ్వండి, వాటిల్లో ఎటువంటి డెవలప్మెంట్ కావాలి అనుకున్నా కూడా ఖచ్చితంగా ద సీక్రెట్స్ ఆఫ్ బిలీనియర్ మైండ్ సెట్ అనేటువంటి ప్రోగ్రాంలో మీరు సక్సెస్ఫుల్గా పాల్గొనాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ చేయొచ్చు, కాల్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ దానితో పాటు ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి, లేదా పర్సనల్ అపాయింట్మెంట్, లేదా బిజినెస్ డెవలప్మెంటల్ గ్రోత్ వాటికి సంబంధించింది కానివ్వండి, మీరు వేణు భగవాన్ గారితో మాట్లాడాలి అనుకుంటే 1-on-1 సెషన్స్ కానివ్వండి, పర్సనల్ అపాయింట్మెంట్ కానివ్వండి కావాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసినా సరే అడగొచ్చు, సంప్రదింపులు చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు, 18th ప్రోగ్రామ్కి ఎన్రోల్ చేసుకోవాలి, మెసేజ్ అన్న పెట్టండి, వాట్సాప్ అన్న చేయండి. ఈ రెండు కుదరకపోతే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, నా ఇన్స్టాగ్రామ్ ఐడికి మీరు మెసేజ్ పెట్టినా కూడా ఖచ్చితంగా నేను వేణు భగవాన్ గారి టీంకి ఫార్వర్డ్ చేస్తాను. సో ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. బట్ దయచేసి కొంచెం ఫాలో అవ్వండి. అండ్ మీ సలహాలు సూచనలు ప్రోగ్రామ్ మీద ఏది ఉన్నా సరే మీరు నాకు పంపిస్తే అప్డేట్స్ అయితే ఖచ్చితంగా చేసుకుంటాను. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.